వెల్కమ్ టు మిషనరీ బయోగ్రఫీ. ఏప్రిల్ 17, 1919 సంవత్సరంలో తిమోతి రిచర్డ్ గారు మరణించారు. చైనా సాంప్రదాయంలో కలిసిపోవాలి అని వారి వస్త్రధారణ విధానం మార్చుకున్నారు. భాషను కూడా నేర్చుకున్నారు. 300 మందిని ప్రభువు మార్గంలోనికి నడిపించారు. వీరు చైనాలో పాదాల బంధన వ్యతిరేకతను, స్త్రీ పురుషుల సమానత్వాన్ని ప్రోత్సహించే నాయకుడు. పాదాల బంధన అంటే దాదాపు 10 శతాబ్దాలుగా వస్తున్న దురాచారం. స్త్రీల పాదాలను విరక్కొట్టి వారు అందమైన మహిళలుగా ప్రస్తావించబడేవారు. అప్పుడు దాదాపు 40% మంది ఉండేవారు. అయితే 19వ శతాబ్దపు వరకు 100%కు చేరుకున్నారు. 20వ శతాబ్దంలో వచ్చిన మిషనరీలు ఈ ఆచారం వీరికి సవాలుగా ఉన్నప్పటికీ వ్యతిరేకించి వాటిని ఆపివేసేలా చేశారు. బాక్సర్ తిరుగుబాటు సమయంలో తైవాన్ ఊచకోత తర్వాత జరిగిన పరిమాణాలను ఎదుర్కోవడానికి తిమోతి గారు ప్రభుత్వానికి సహాయం చేశారు. ఇవి అన్నీ చదువు లేకపోవడం కారణం అని 1902లో చైనాలోని 3 తొలి ఆధునిక విశ్వవిద్యాలయాలలో ఒకటైన షాంగ్సు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.